రైట్. జనసేన పార్టీ ఆఫీస్కి ఈ రోజు అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద నాయకులు, గతంలో మినిస్టర్లుగా చేసినటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చేసినటువంటి అనేక మంది కూడా ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయానికి అయితే క్యూ కట్టారని చెప్పాలి. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా మన వార్తలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, అలాగే సామినేని ఉదయభాను కావచ్చు, వీళ్ళిద్దరూ వస్తున్నారని అయితే ఒక వార్తలు అయితే వచ్చాయి. ఈరోజు కంప్లీట్గా నిన్న వాళ్ళ రాజీనామా చేసి ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కొద్దిసేపటి క్రితమే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లోపలికి వెళ్ళారు. అంతకు ముందే సామినేని ఉదయభాను, జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారు కూడా కలిసి బయటికి రావడం కూడా మనం చూసాం. అయితే అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇంకొంతమంది నాయకులు కూడా ఇప్పటికే జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా, లోపలికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళల్లో మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి ధర్మవరం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, అలాగే పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, అలాగే దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్, అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిండం దొరబాబు గారు కూడా లోపలే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైన నాయకులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని మాత్రం చాలా క్లారిటీగా అనుకోవచ్చు. ఇప్పటికే బాలినేని అలాగే సామినేని ఉదయభాను వీళ్ళిద్దరూ ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి వెళ్ళారు. ఇక కేతిరెడ్డి కావచ్చు, కిలారి రోసయ్య కావచ్చు, అలాగే పెండెం దొరబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడానికి కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది లోపల. సో ఏదేమైనా కానీ వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద దెబ్బ ఈసారి మాత్రం జనసేన పార్టీ రూపంలో ఎదురొచ్చింది అనుకోవచ్చు. ఇప్పటికే పార్టీ పరిస్థితి ఉంచాలా, తీయాలా, పీకేయాలా, పక్కన పడేయాలా అనే పరిస్థితికి తయారైంది. ఇప్పటికే చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని, అలాగే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను ఎండగడుతూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చాలామంది నాయకులు ఒక్కసారిగా, అంటే దాదాపు గెలిచి 100 రోజులు అయిన తర్వాత ఒక్కసారిగా 100 రోజుల తర్వాత నిన్న 100 రోజుల ఫంక్షన్ కూడా జరుపుకున్నారు ఎన్డీఏ కూటమికి సంబంధించి. ఒకసారి పూర్తిగా ఇక్కడ అందరూ నాయకులు కావచ్చు, అనేక మంది అందరూ కోలాహలంగా ఒక్కసారిగా మీడియా వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కానీ జనసేన పార్టీకి మరొక కొత్త శోభ. అనేక జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఇక్కడ క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వడానికి కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఏదేమైనా కానీ ఇంకా చాలామంది నాయకులు లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో టచ్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ మరికొద్ది సేపటికి కంప్లీట్గా అందరూ కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన తర్వాత చాలా కీలకమైనటువంటి భేటీలు కూడా జరుగుతున్నాయి. సో ఏదేమైనా ఒక్కసారిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం, మంగళగిరి కార్యాలయం అంతా కూడా కోలాహలంగా అయితే తయారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది.